సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా అడ్వర్టైజ్మెంట్స్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే సినిమాల్లో కన్నా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్‌లో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోలో మొత్తం మహేష్ ఫ్యామిలీ అంతా కలిసి నటించారు. ఆ తర్వాత ఈ యాడ్‌లో తప్పించి ఎక్కడ కూడా టోటల్ ఫ్యామిలీ కలిసి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. మహేష్ బాబు వాళ్ళ డాటర్ కానీ, లేదా మహేష్ బాబు వాళ్ళ మిసెస్ కానీ అట్లాగా నటించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఫోటోనే మహేష్ బాబు కుటుంబానికి చాలా పెద్ద చేదు అనుభవాన్ని తీసుకొచ్చింది. అసలు ఏం జరిగిందనేది గనుక చూసుకున్నట్టయితే, ఇప్పుడు మహేష్ బాబుకి ఈడీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నోటీసులు పంపించారు. అయితే కొన్ని నిమిషాల పాటు కనిపించే యాడ్స్ కోసం కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్. అయితే ఇందాక మనం చూసిన ఫోటో ఉంది కదా! సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకి నోటీసులు పంపించడం జరిగింది. ఎందుకనంటే ఆ సంస్థకు మహేష్ బాబు యాడ్స్ చేశారు. వాళ్ళ కుటుంబం అంతా చేసిందే. దానికి ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందినట్టు తెలుస్తోంది. సూర్య డెవలపర్స్ కంపెనీకి చెందిన ప్రాపర్టీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కింద వ్యవహరించారు. ఆ యాడ్ చేసినందుకు గాను 5,90,00,000 ఆయన తీసుకున్నారట. 3,5 కోట్ల నగదు రూపంలో 2,5 కోట్ల రూపాయలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ అందజేసిందట. ఆ పారితోషికం విషయంలో లావాదేవీలకు సంబంధించి అంటే అంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకు వెళ్ళింది అనే విషయం పైన విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబును ఈడీ ఆదేశించింది. మరి ఈ సూపర్ స్టార్ స్వయంగా హాజరవుతారా అంటే, ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం 'రాజమౌళి' షూటింగ్ కారణంగా ఆయన మళ్ళీ విదేశాలకు వెళ్ళడం జరిగింది. అయితే మరి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాస్‌లో మహేష్ బాబు నటిస్తున్నారు. అయితే హైదరాబాద్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, మరి అప్పటి వరకు కేసుని వాయిదా వేస్తారా? లేకపోతే ముందే వేస్తారా? అనేది మాత్రం తెలీదు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ బాబు గారికి పాపం ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ఆ కంపెనీ కొన్ని చిక్కుల్లో పడ్డం, తద్వారా ఈడీ వాళ్ళు అది చూసి మహేష్ బాబుని పట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.